హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. యేసయ్య మాటలు వినడానికి సిద్ధమా? రండి. రోజు ఒక రాజును గురించి, ఆనాడు ఇశ్రాయేలు రాజులను పిలువబడిన ఆ రాజుల గురించి వరుసగా చూసుకుంటూ వెళ్తున్నాం. ఎన్నో విషయాలు మనం నేర్చుకొని, అంటే ఆ పనికి మళ్ళీ కాదు, అన్లర్న్, వాళ్ళు చేసినట్లు చేయకూడదు అని నేర్చుకోవాలి. ఒకడు తప్పు చేసినప్పుడు ఆ తప్పును చూసి బుద్ధి తెచ్చుకోవాలి. కానీ ఆ తప్పు వాళ్ళు చేశారు, నేను చేస్తానంటే వాళ్ళ అంతం చూడండి, నాశనమయ్యారు. అదే మనకి జరుగుతుంది. కాబట్టి అందుకే తప్పులన్నీ రాసి పెట్టాడు. మనం తప్పులు చేయకుండా ఉండడానికి, కానీ వాళ్ళలాగా మనము చేసి నాశనం అయిపోవడానికి కాదు. అందుకే మానవుడి స్వభావం ఏదైనా, ఎవడైనా, ఎప్పుడైనా ఒకేలాగుంది. కాబట్టి ఈరోజు మన స్వభావాలు కూడా అలాగే ఉన్నవని మనం కూడా పరిశీలించుకోవడానికి ఈ ధ్యానాలు మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉన్నాయి అని మీలో కొందరు తెలియజేస్తున్నారు, కొందరు వింటున్నారో లేదు తెలియదు. ఎప్పటికప్పుడు మీ ప్రార్థన అవసరంతో పాటు మీరు ఏ రీతిగా మేలు పొందుతున్నారన్న విషయం కూడా మాకు తెలియజేస్తూ ఉండండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ వాక్యాన్ని తెరుస్తుండగా మా హృదయాలకు కావలసిన హెచ్చరికలు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకేనండి. జిమ్రిని చంపి ఒమ్రి రాజు అయ్యాడు. చివరికి ఒమ్రి కూడా దిక్కుమాలిన చావు అనొచ్చో మరి ఏమి సాధించని విధిగా 12 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించినప్పటికీ ఏమి సాధించకుండానే చనిపోయాడు. ఇప్పుడు అతని కుమారుడైన ఆహాబు రాజు అయ్యాడు. ఈ ఆహాబు మరింత ఘోరమైన వ్యక్తిగా కనపడుతున్నాడండి. పూర్వీకుల అందరికంటే కూడా పాపము చేసిన వాడిగా ఉన్నట్టు ఇతను కనబడుతున్నాడు. ఈ ఆహాబు ఇశ్రాయేల్ రాజు అయిన షోమ్రోనులో ఇశ్రాయేల్ రాజు వారిని 22 సంవత్సరాల అవకాశం ఉందైనప్పటికీ దేవుడు ఇచ్చాడు. వాళ్ళ నాయన ఒక పట్టణాన్ని కట్టిపెట్టాడు, షోమ్రోనుని. ఈయన పుట్టేటప్పటికే కొండ మీదే పుట్టాడు. ఇక నాకు తిరుగులేదనుకున్నాడు. తన ఇష్టానుసారంగా పరిపాలించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, అతను చేసిన ఘోరాతి ఘోరమైన తప్పేంటంటే దేవునికి భయపడలేదు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకలేదు. సరిగదా, దేవుని మాటకు వ్యతిరేకముగా మీరు సిదోనీయులు, అమ్మోనీయులు, పెద్ద లిస్ట్ ఇచ్చాడండి ప్రభు. వారితో మీరు వియ్యం పొందకూడదు, వారితో మీరు వివాహములు చేసుకోకూడదని ఎంతో స్పష్టంగా 1 రాజులు 11వ అధ్యాయం 1వ వచనంలో ఆనాడు తెలియచేసినప్పటికీ మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులను జడులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదు, వారిని మీతో సహవాసము చేయనివ్వకూడదు. అంటే సహవాసం ఏంటి? సహచర్య జీవిస్తారనుకున్నాడేమో కానీ ఒక వెళ్ళి సిదోనీయులకు రాజైన ఎత్బయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకున్నాడు. వర్స్ట్ ఉమెన్. ఇతడు రాజు సిదోనీయులు రాజకుమార్తెను చేసుకున్నాడంటే ముందే రాజకుమార్తె. ఆ మనిషి రాజుగారిని చేసుకున్నాక రానివ్వటం కాదు, ముందుగానే రాజకుమారిగా, గర్విష్టిగా, ఇష్టానుసారంగా బ్రతికిన ఆమె. ఆ సిదోనీయులు విగ్రహారాధికులు, దైవభయం లేని వారు, విచ్చలవిడిగా జీవించేవారు. ఆ సిదోనీయురాలైన యెజబేలును వివాహం చేసుకొని ఆమె ఇష్టానుసారంగా, ఆమె చెప్పు చేతల్లో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఎంతమంది ఈ రోజున భార్య చెప్పు చేతల్లో బతికేవారిగా ఉంటున్నారు. భార్య యోగ్యురాలైతే తప్పేమి లేదు, భార్య చెప్పినట్టు వినడం. నీ భార్య మాట విని నేను తినొద్దన్న ఫలాన్ని తిన్నావు కాబట్టి శాపం అన్నాడు ప్రభువు. అదే సమయంలో
అబ్రహాము శారాల విషయం వచ్చేటప్పటికి నీ భార్య మాట విను అన్నాడు. భార్య మాట అయినా భర్త మాట అయినా దేవుని మాట అయితే అది మనం వినొచ్చు. అది దేవుని మాట కాకపోతే వినక్కర్లేదు. మన మాట కాదు, మన చిత్తం కాదు, మన ఇష్టం కాదు. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయన ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. ఆయన చిత్తాన్ని మనం చెయ్యాలి. ఈ రోజున అనేక మంది వాళ్ళ ఇష్టానుసారంగా వారు ఉండటం, ముఖ్యంగా వివాహం విషయంలో ఎవరిష్టానుసారంగా ఇవాళ వాళ్ళు నిర్ణయాలు చేస్తున్నారు. పూర్వకాలంలో పెద్దలు మాట్లాడుకొని వెనక ముందు ఆలోచించి బాగోగులు చూసి వాళ్ళతో పాటు ఉంచుకొని ఉమ్మడి కుటుంబాల్లో వాళ్ళని దిద్దుకుంటూ వాళ్ళని చక్కగా చూసుకునేవారు. ఇవాళ ఎవరిష్టం వచ్చినట్టు, నేను ఎవరినో ప్రేమించాను, ఒక అమ్మాయిని నేను చూసుకున్నాను, మేము వీఆర్ ఇన్ లవ్ విత్ వన్ అనదర్ అని ఏంటంటే పెద్ద పెద్ద డైలాగులు చెప్పుకుంటూ ఆ పిచ్చి ప్రేమల్లో శరీర ఇచ్చలకు ఆకర్షణలకు లొంగిపోయి వివాహ విషయాల్లోకి ముందుకు తలపెట్టి ఆ తర్వాత బయటపడలేక గింజుకునేవాళ్ళు, విడాకులతో విడిపోయేవారు, దినదినము ఇంటిని నరకంగా మార్చుకునేవారు ఎందరో ఉన్నారు కదా. దయచేసి మీరు వివాహం కాని వారైతే మీ వివాహం విషయంలో దేవుని భయము కలిగి, దేవుని చిత్తము నెరిగి, తల్లిదండ్రుల దీవెనతో, దేవుని ఆశీర్వాదాలతో మీ వివాహం జరిగినట్లుగా మీరు ప్రార్థించుకోరండి. నీ ఇంటికి వచ్చి నీతో ఉండే నీ సహచరునిగా ఉండే భార్య కానీ భర్త కానీ ఏదో చీరలు మార్చినట్లు, వస్తువులు మార్చినట్లు వివాహం అనేది మార్చడం కుదరదండి. మాటిమాటికి ఒకరిని విడిచి ఇంకొకరిని వివాహం చేసుకునే సాంప్రదాయం ఈ రోజున మన భారతదేశంలోకి ఎలా వచ్చేసిందో తెలియదు, కానీ ఇది సర్వసాధారణమైపోయింది. కానీ భార్యను విడిచి మరొకతను వివాహం చేసుకుని వాడు వ్యభిచారము చేయుచున్నాడు అని ప్రభు ఆనాడే చెప్పాడు. ఈ యెజబెలుకు లోబడిపోయాడు ఆహాబు. సాధారణంగా ఇంటికి శిరస్సు పురుషుడు, స్త్రీ పురుషుడి యొక్క ఆధ్వర్యంలో ఉండాలి, సంరక్షణలో ఉండాలి. ఇరువురు ఏకమే, ఇరువురు సమానమే. ఇందులో స్త్రీ తక్కువ కాదు. కానీ పెత్తనం చేయటం అనేది స్త్రీకి తొందరగా అపవాది చేత మోసపోతుంది. కాబట్టి ఆనాడు అవ్వను స్త్రీ అపవాది అవ్వను మోసగించింది, కానీ ఆదామును మోసగించలేకపోయాడు. అలాగే ఈ రోజున అనేక మంది స్త్రీలు తగుదును అంటూ అనవసరమైన విషయాల్లో తలపెట్టి చిక్కుకోవటం, కుటుంబాలను కూల్చుకోవడం చూస్తున్నాం. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని చెప్పబడుతుంది. యెజబెలు ఒక 3 రాళ్ళు, ఒక విగ్రహారాధికురాలు, ఒక పెత్తనదారి, భర్తను కూడా తన అదుపులో పెట్టుకున్నట్టుగా కనపడుతూ ఉంది. పేరుకే ఆయన రాజు కానీ పరిపాలన అంతా ఏమిదే అన్నట్టుగా అడదిడ్డంగా అతనికి తెలియకుండా రహస్యంగా చేసే పనులు, రహస్యంగా అబద్ధ ప్రవక్తలను పోషించటం, ఇలాంటి కార్యాలు ఎన్నో జరిగించి ఈ ఆహాబుకు ఎంత వయసు వచ్చినా, వివాహమైనా ఇంకా చిన్నపిల్ల తత్వం. పక్కోడు తోట అడిగాడు, నాబోతు తోట అడిగితే ఆయన నేను ఇవ్వనయ్యా, ఇది నా పిత్రార్జితం, మా పితరులు ఇచ్చింది, నేను అమ్మనంటే దానికి మూతి ముడుచుకొని మంచమెక్కి పడుకున్నాడంట. నువ్వు పోతే ఇంకోటి కొనుక్కుంటారు, రాజు తలంచుకుంటే ఏమైనా సాధించవచ్చు కదండి. అదేంటో కొంతమందికి ఇతరుల దగ్గర ఏదన్నా ఉంటే అది కావాలి, దాని కొరకు వారిని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు. ఇవాళ కబ్జాలు చేయటం అనేది, భూములు దొంగిలించటం అనేది, పొరుగువారి సరిహద్దులు మార్చటం అనేది సర్వసాధారణమైపోతుంది. అది మానవుని యొక్క చెడిపోయిన స్వభావాన్ని, దురాశ స్వభావాన్ని చూపిస్తుంది. ఆ సమయంలో యెజబెలు వచ్చి నేను చూసుకుంటాను, నువ్వెందుకు అలిగి పడుకున్నావు అని చెప్పి ఆమె అబద్ధ మనుషుల్ని పెట్టి ఆ నాబోతును చంపించి ఆ తోట నేను ఇప్పించిందండి. స్థలాల కోసం మనుషుల్ని చంపుతారా? అధికారం కోసం ఇతరులకు ద్రోహం చేస్తారా? ఎంతమంది ఈ రోజున ఇదే కదండి, నరహత్య, దోపిడీ, దొంగతనం, వ్యభిచారం ఈ రోజున పెచ్చిపోతుంది ఈనాడు ప్రపంచంలో. దీనికి దేవుని కోపం రగులుకుంటుంది. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. అక్రమం విస్తరించిపోతున్న ఈ దినాలలో ప్రభు రాకడ అతి సమీపంగా ఉందన్న సూచనలన్నీ కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు ప్రేమ కలిగి ఏలియా వంటి ఒక దైవజనుడిని పంపించి అతన్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తే
ఆ ఏలియాను చూసి ఏమంటున్నాడు ఆహాబు తెలుసండి? ఒక్కసారి చూడండి ఆ వచనం, 18వ అధ్యాయం 17వ వచనంలో. రాజులు మొదటి గ్రంథం 18:17 అండి. ఆహాబు ఏలియాను చూసి, ఇశ్రాయేలులను శ్రమ పెట్టువాడా, వాడవు నీవే కావా అని అన్నాడంట. ఇశ్రాయేలుని శ్రమ పెట్టేవాడు నువ్వే. ఏంటండి ఈరోజు కూడా కొందరు లోకాన్ని మనల్ని శ్రమ పెట్టేవారు దేవుని సేవకులు, దేవుని బిడ్డలండి. క్రైస్తవుల వలన శ్రమలా అండి మీకు? అరే, క్రైస్తవులు మేలు చేసేవారండి. నేను మాట్లాడేది నిజ క్రైస్తవుల గురించి. క్రైస్తవులు దేవుని చేత ప్రేరేపించబడి దేవుని జ్ఞానాన్ని పొంది గొప్ప గొప్ప విషయాలను కనుగొని ఇవాళ ప్రపంచం అంతా ఉపయోగించుకుంటున్నాయి. ఆ యొక్క టెక్నాలజీ కానీ, ఆ యొక్క ఎక్విప్మెంట్స్ కానీ, ఆ యొక్క ప్రయోగాలన్నిటినీ ఇవాళ మనుషుడు వాడుకుంటున్నాడు. మీరు వెతికి చూస్తే క్రైస్తవుల వల్ల మన భారతదేశంలో విద్యారంగము, వైద్య రంగము మూల కారణం అదే అని మన దేశస్తులు ఎన్నోసార్లు ఎంతోమంది గర్వంగా చెప్పుకోవటం నేను విన్నాను. చాలామంది అనుకుంటున్నారు దేవుని బిడ్డలు ఇతరులకు ఆటంకమని, కానీ మేలు చేసేవారు. ప్రభు నేర్పింది ప్రేమించమన్నాడు. నేను కాదయ్యా నీ ప్రజలను శ్రమ పెట్టేది, నేను కాను. యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నువ్వు నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలుని శ్రమ పెడుతున్నారు. నీవు దేవుని మాట వినక నీవు నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ బ్రతుకు పాడు చేసుకోవడం ద్వారా నీ ప్రజలకు నీవు శాపగ్రస్తులు అయ్యావు. వర్షం కురవకుండా కరువుకు రావడానికి దేశము స్థితి దిగజారిందన్న మాటను చెప్పినప్పటికీ నీ పశ్చాత్తాపడలేదు, సరిదిద్దుకోవడలేదు. ఏలియా ప్రవచించినప్పుడు 3 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఆ సమయంలో అబద్ధ ప్రవక్తలతో పోటీ పడినప్పుడు ఆకాశము నుండి దేవుడు అగ్ని పంపించి బలిపీఠం మీద ఉన్న బలి కాలేటట్టు చేసిన అద్భుతాలు కూడా చూశాడండి ఆహాబు, యెజబెలు. కానీ జీవము కలిగిన దేవుని విశ్వసించలేదు. ఏదో అద్భుతాలు జరిగితే, స్వస్థతలు జరిగితే ప్రభు నమ్ముకుంటున్నారు అనుకుంటున్నారేమో, మనుషులు మారిపోతున్నారు అనుకుంటున్నారేమో. అది ఊరకే సూచక్రియ. ఆ తాత్కాలికమైన సమయంలో ఉద్రేకంతో ఒకవేళ అరుస్తారేమో, అవును అంటారేమో, హల్లెలూయా అంటారేమో. కానీ అంతరంగం మార్చబడకపోతే, అంగీకరించకపోతే క్రీస్తును సొంత రక్షకుడిగా ఏ కార్యము మనకు జరగదండి. పాప పశ్చాత్తాపమే నూతన జీవితానికి మూలమవుతుంది. పశ్చాత్తాపడని ఆహాబు ఆ దైవజనుడు వచ్చి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా హెచ్చరిస్తున్నప్పటికీ మరొకసారి వచ్చినప్పుడు అన్నాడు, నా పగవాడా అంటున్నాడు. నా పగవాడా, నీ చేతుల్లో చిక్కుకున్నానే. నువ్వు నా చేతుల్లో చిక్కుకోవటం కాదా, నీ పాపాల్లో చిక్కుకున్నావు నువ్వు. ఏంటంటే దేవుడు నిన్ను గద్దించేవారిని, హెచ్చించేవారిని పగవారిగా ఎంచుతారా? నీ తప్పెత్తి చూపించేవాడు నీకు పగవాడా, నీకు హానికరుడా? నీ ముందుంది గొయ్యి పడిపోతావని నిన్ను హెచ్చరించేవాడు నీకు పగవాడా, మేలు చేసేవాడా? రాబోతున్న భయంకరమైన ఉగ్రత ఉంది. ఆ ఉగ్రతను తప్పించుకోనండి యేసు రక్షకుడని ప్రకటించేవాడిని పగవాడిగా ఎంచుతారేంటి? నీవు నీ చేతిలో ఉన్న పాపము నిన్ను నాశనానికి నడుపుతుంది, దాన్ని విడిచిపెట్టు అంటే నిన్ను ద్వేషిస్తున్నారనుకుంటావేంటి? మేలు చేసేవారిని, గద్దించేవారిని, హెచ్చరించేవారిని పగవారిగా ఎంచేవారు బతుకులో ఎప్పుడూ బాగుపడరు. ఈ ఆహాబు చివరికి దిక్కుమాలిన చావు చనిపోవటం చూస్తున్నాం. ఏ విధంగానూ దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ దైవజనుని గద్దింపులకు లోపడలేదు. ఎదురుగుండా యెహోవా నామములో జరిగిన అద్భుతాలను చూచినప్పటికీ నమ్మలేదు. 3.5 సంవత్సరాలు వర్షము కురవకుండా కరువులో ఉన్నప్పుడు కూడా ప్రభు వైపు తిరగలేదు. ఏలియా ప్రార్థించినప్పుడు మరలా వర్షం కురిసినప్పుడు కూడా ప్రార్థనలో ఇంత గొప్ప శక్తి ఉంది. ప్రార్థన వలన ఆ వర్షం ఆగింది, వర్షం కురిసింది, అద్భుతాలు జరిగాయన్నది కూడా తన రాజ్యములో కనులారా చూచినప్పటికీ తను మారలేదు. తన భార్యను గద్దించుకోలేదు, తన భార్యను దిద్దుకోలేదు, తన కుటుంబాన్ని కూల్చుకోవడం చూస్తున్నాను. నేను పలానా చోటకు యుద్ధానికి వెళ్తున్నాను, వెళ్ళమంటావా అని ఒక ప్రవక్తను పిలిచి అడిగితే వద్దు, దేవుడు వద్దంటున్నాడు అని చెబితే మానాలి కదా. దేవుని చిత్తం తెలుసుకోవాలంటారు. తీరా దేవుడి చిత్తం ఇది చెయ్యొద్దంటున్నాడు అంటే
దాన్ని చేయకుండా ఉంటున్నారా? ఇది దేవుని చిత్తం కాదని తెలిసి ఎంతమంది పక్కదారుల్లో అడ్డదారుల్లో ఏదో సాధిద్దామనుకుంటున్నారు. యుద్ధానికి వెళ్తే చనిపోతావు వద్దని స్పష్టంగా దైవజనుడి ద్వారా దేవుడు చెప్పించినప్పటికీ మారువేషం వేసుకొని, ఇశ్రాయేల్ రాజుగా కాకుండా మారువేషం వేసుకొని ఇంకొకరితో కలిసి యుద్ధానికి వెళ్ళాడట. వాడెవడో ఒకడు గురి చూడకుండానే ఊరికే ఇట్ట ఒక బాణం వేయగానే అది వచ్చి ఇతనికి తగిలి అక్కడికక్కడే చచ్చిపోయాడు. దేవుని మాట నిరర్థంగా కాదండి. దేవుని మాట వింటే మనం బతుకుతాం. ఆయన హెచ్చరికలు మనల్ని బాగు చేస్తాయి. ప్రతిరోజు దేవుని వాక్యము ద్వారా అనేక హెచ్చరికలు మీకు వినబడుతూనే ఉన్నాయి. గద్దింపులు, దిద్దుబాటులు మీరు గ్రహిస్తే ప్రతిరోజు ప్రతి సందేశంలో దేవుని ద్వారా ఆయన సలహాలు, ఆయన ఆదరణ, ఆయన గద్దింపు, ఆయన హెచ్చరిక మనకు తెలియపరుస్తూనే ఉన్నాయి. వింటున్నాం, లోబడుతున్నామా, విశ్వసిస్తున్నామా, దేవునికి మన జీవితాలు అప్పగించుకున్నామా, మన మనస్సు మార్చుకొని పశ్చాత్తాపడి కీడు నుండి తప్పించబడి క్రీస్తు సాక్షులుగా బ్రతుకుతున్నామా అని పరిశీలించుకుందాం. ఆయన సాక్షులుగా బ్రతుకుటకు ఆయన మాట విందాం. నా గద్దింపు విని తిరగండి, నేను మీ మీద జాలి చేసుకుంటానని ప్రభు మనకి పిలుపునిస్తున్నాడు. దేవా, నా తప్పులు ఇవి, ఇక నుంచి నీ సాక్షిగా బ్రతుకుతానని ప్రభుతో ఒక ఒప్పందం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మాలో అనేకులము ఆహాబు వంటి స్వభావం కలిగిన వారిమై దేవుడు వద్దన్నవి చేస్తూ దాని కీడును అనుభవిస్తూనే, దేవునికి బాధ కలుగు చేసేవి చేస్తూ నష్టాలను పొందుకుంటూనే, దేవుని మాట వినకుండా అనేక శ్రమలు పాలవుతూనే ఉన్నప్పటికీ నీ పశ్చాత్తాపడని వాడిగా మిగిలిపోయిన ఆహాబు వలె, యెజబేలు వలె తిరుగుబాటు చేసేవారిగా మేము ఉన్నామయ్యా. మమ్మల్ని క్షమించు. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని హెచ్చరిస్తుండగా, మా తప్పులెత్తి చూపిస్తుండగా ఒప్పుకొని విడిచిపెట్టుటకు, ఈ రక్తములో కడగబడి క్షమించబడి నూతన జీవితాలు జీవించుటకు అనుదిన ధ్యానాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాల్లో మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు తప్పక మనకు జవాబిస్తాడు. మీ జీవితాలు దిద్దుకుందాం, సరిచేసుకుందాం. నష్టము కీడు కాక మేలును దీవెనను పొందుకుందాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. రాజుల చరిత్ర అనే ఈ పుస్తకంలో 42 రాజుల గురించి క్లుప్తంగా వివరించబడి ఉంది. మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు, మొదటి రోజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథంలో ఉన్న 150 అధ్యాయాల్లో ఉన్న 42 రాజుల చరిత్ర ఓ చిన్న పుస్తకంగా మీకు సులభంగా అర్థం చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కావలసిన వారు ఓ చిన్న విరాళాన్ని పంపించండి. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి సంప్రదించండి. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో
మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.